ఒక పరమ రహస్యాన్ని చెప్తాడు వ్యాసుడు. కచస్పరిషక్షతాయుష. కౌరవులను పాండవులు చంపలేదు, ద్రౌపదే చంపేసింది. రావణాసురుని కూడా రాముడు చంపలేదు, సీతమ్మే చంపేసింది. నిమిత్త మాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి అంటాడు. ఎందుకయ్యా? రావణాసురుడు కూడా జాగ్రత్తగా రామాయణాన్ని చదివితే కేశేషుణ్యస్తవై హస్తం, ఆమె కేశములనే పట్టుకున్నాడు రావణాసురుడు కూడా. లోకంలో ఎంతటి వదంతి అసత్యప్రధ ఉందంటే, సీతమ్మ కూర్చున్న గడ్డను పెకిలించుకొని తీసుకొని పోయాడు, సీతను తాకలేదు. సీతను రావణాసురుడు తాకుతాడా? తాకితే బతుకుతాడా? బతకొద్దనే తాకాడు. తాకకుంటే చస్తాడా? మరి వాడు చావద్దు. అందుకోసం అతను కూడా కేశములే పట్టుకున్నాడు. దుశ్శాసనుడు కూడా ద్రౌపది కేశములే పట్టుకున్నాడు. ద్రౌపది యొక్క కేశములను స్పృశించినందువల్ల క్షీణించిన ఆయుష్యము గల కౌరవులను కృష్ణ పరమాత్మ చంపించాడు. నేను చంపించలేదు, వాళ్ళ పని వాళ్లే పూర్తి చేసుకున్నారు. మరణించడానికి వధించడానికి కావలసిన పాపాలన్నీ చేసుకున్నారు. ఆయుష్యం కాస్త పోయింది. అలా కొన ఊపిరితో ఉన్న వారిని స్వామి సంహరింపచేశాడు. కచస్పర్శ క్షతాయుష. అలాగే కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో 3 అశ్వమేధములను జరిపించాడు. అతని కీర్తిని అన్ని దిక్కుల యందు వ్యాపింపచేశాడు. ఎలాగో తెలుసా? శతమన్యోరివా. శతమన్యు అంటే ఇంద్రుడు. ఇక్కడ మన్యు శబ్దానికి అర్థం కోపం కాదు. మన్యు యజ్ఞ ఇతి ఉచ్యతే. మన్యు అంటే యజ్ఞం. శతమన్యు శతక్రతు అని అర్థం. ఇంద్రుని కీర్తిని వ్యాపింపచేసినట్టుగా అశ్వమేధములు జరిపించి ధర్మరాజు కీర్తిని కూడా వ్యాపింపచేసి, నేను వచ్చిన పని అయిపోయింది కదా, చాలా కాలం ఉన్నాను హస్తినాపురంలో, మళ్ళీ నా ద్వారకకు నేను వెళతాను అని అందరికీ చెప్పి, అందరి అనుమతి తీసుకొని కృష్ణ పరమాత్మ బయలుదేరటానికి రథాన్ని అధిరోహించాలి అని సిద్ధపడే సమయానికి ఇప్పుడు స్వామివారు చెప్పారే, సూచ్యార్థ సూచనం అంటారు. స్వామివారు 2 పనులు చేశారు, అనుగ్రహించారు. శాస్త్రంలో పురాణమైన పాఠమైన పూర్వకథ ప్రసంగేన అద్య కథ ప్రస్తూయతే అంటారు. నిన్న ఏం జరిగిందో చెప్పి ఇవాళ జరగవలసిన దాన్ని ప్రస్తావించాలి అని శాస్త్రం. మనకు మన స్వామివారు నిన్న జరిగిన దాన్ని అనుగ్రహించారు, ఇవాళ జరగబోయే దాన్ని అనుగ్రహించారు. నారాయణుడు కదా, వారు రాసిందే. ఎవరు రాశారు? భాగవతం కదా. అందువల్ల మొత్తం చెప్తే బాగుండదని తక్కింది వీరు చెప్తారని నిమిత్తీకృత్యవై సుఖం వ్యాస సంకదయామాస భారతాదీన్ అంటాడు స్కాంద పురాణంలో. అన్నీ తాను చెప్తే బాగుండదని శుకుణ్ణి నిమిత్తం చేసుకొని భారతాది గ్రంథాలను మనకు అందించాడు వ్యాస రూపంలోని నారాయణుడు అన్నారు. అదేమిటండి భారతాదీని గ్రంథానంటారేమిటి? భారతాన్ని శుకుడు చెప్పాడా? భారతం చదివితే గంధర్వలోకంలో మహాభారతాన్ని సుఖయోగింద్రుడే ప్రచారం చేశాడు. గంధర్వేషుచ వై సుఖ. కాబట్టి అక్కడ ఆయనే చెప్పాడు. మనం ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా అనుభవించాం కదా. ఇప్పుడు రథాన్ని అధిరోహించబోతున్నటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి ఉత్తర పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే, మహానుభావ నన్ను కాపాడవలసింది,
ఒక దివ్యమైనటువంటి తేజస్సు నా వైపు పరిగెత్తుకొని వస్తున్నది. నన్ను సంహరించడానికి వస్తున్నదేమో. కామం దహతు మాం, కావాలంటే నన్ను దహింపచేయని. మా మే గర్భో నిపాచ్యతాం, నా గర్భం మాత్రం దహించవద్దు. ఎందుకు? వంశ అంకురం అంటాం. వంశం అతనితోటే ఉంది. ఉత్తరా కళ్యాణం అందుకే, విరాట పర్వము కూడా అందుకే. కాబట్టి ముందర వంశం యొక్క ఉద్ధారకుడు ఉండాలి. కాబట్టి నా గర్భాన్ని కాపాడవయ్యా, నేను పోయినా ఇబ్బంది లేదు అని ప్రార్థించారు. అయితే కేవలం ఒక ఉత్తర మీదికే రాలేదు తేజస్సు, పంచపాండవుల వైపు వచ్చాయి. వారు వచ్చిన తేజస్సును నివారించటానికి అస్త్రాలు తీశారు. కానీ ప్రయోగించిన అస్త్రం బ్రహ్మశిరో నామక అస్త్రం. దానికి వేరే అస్త్రం పని చెయ్యదు. పాండవ వంశం లేకుండా, అంటే నిష్పాండవం ఇదం లోకం కర్తుం కృతమనాహ, చేయదలుచుకున్న అశ్వత్థామ ఈ పని చేశాడని తెలుసుకున్న స్వామి సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం క్షేమం అకారయత్ అంటాడు. తన అస్త్రమైనటువంటి సుదర్శనంతో తన వారికి క్షేమాన్ని కలిగించాడు. చక్రాయుధం తప్ప ఆ అస్త్రాన్ని మరేవీ వారించలేవు. అలాగే తాను స్వయంగా వెళ్ళి ఉత్తర గర్భంలోకి వెళ్ళి గర్భాన్ని ఆవరించుకొని ఉన్నాడు. తన దివ్యమైన మాయతో గర్భాన్ని ఆవరింపచేసి అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని కౌమోదకి అంటాం. గదతో దాన్ని తరిమి వేశాడు. న్యాయంగా బ్రహ్మతేజ వినిర్ముక్తై ఆత్మజై సహ కృష్ణయ. వాస్తవంగా ఆలోచిస్తే బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. కానీ వైష్ణవం తేజ ఆవిశ్య, ఈ తేజస్సు ఏమిటి? సాక్షాత్తు వైష్ణవ తేజస్సు. అక్కడేం చేయలేదు కదా. పరమాత్మ దగ్గర అన్ని శస్త్రాస్త్రాలు, అన్ని శక్తులు వ్యర్థములవుతాయి. పరమాత్మ సంకల్పించుకున్నాడు. ఉత్తర గర్భాన్ని కాపాడాడు, పాండవులను కాపాడాడు. ఇలా పాండవులు ఉత్తర గర్భము తన దివ్యమైన అనుగ్రహంతో కాపాడితే తన వారికి వచ్చినటువంటి ఆపదను, ఈ ఆపదను కూడా తొలగించినటువంటి కృష్ణ పరమాత్మను చూచి సంతోషంతో ఆ స్వామిని స్తోత్రం చెయ్యటానికి కుంతి ముందరికి వచ్చినది. ఈ భాగాన్ని కుంతి స్తుతి అంటాం. దీని తర్వాత వెంటనే వచ్చేది భీష్మ స్తుతి. ఇలా వెళితే మొత్తం మనకు భాగవతంలో 324 స్తోత్రాలున్నాయి. ఎందుకంటే ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అన్నాడు కదా. మరి వేదం, వేదం అంటే స్తోత్రం. అగ్నిమీడే పురోహితం. మాట ఏమిటి? అగ్నిం ఈడే. ఈడే అంటే స్తుతిస్తున్నాను. ఇడస్తుతౌ ధాతు. స్తోత్రమే వేదం అంటే స్తుతి. భగవతు స్తుతి వేదం అంటే. మరి భాగవతము వేదమని చెబుతూ ఇందులో స్తోత్రం చెప్పకుంటే ఎలా అవుతుంది భాగవతం? వేదములో ఏ ఏ విషయాలు మనకు అందించారో, భగవత్ స్వరూప రూప గుణ విభూతులు అంటామే, వాటిని మనకు ఈ స్తోత్రాల్లో అందించారు. అయితే మనకొక్క బాధ, ఇబ్బంది ఉంది. ఏమిటది? ప్రతి స్తోత్రాన్ని వ్యాఖ్యానానికి మొదలుపెట్టామనుకోండి, ముందరికి వెళ్ళదు. అసలు చెప్పలేదు, చెప్పినట్టు అనిపించదు. కాబట్టి చెప్పుకుంటూ వెళదాం. ఎన్ని శ్లోకాలు స్తోత్రం చెప్పగలం, ఎన్ని స్తోత్రాలకు అర్థం చెప్పగలం, ఎంత వాడు చెప్పిస్తాడో, ఎంత జరిపిస్తాడో అంత మనం విందాం. ఇందులో నమస్తే పురుషం త్వాద్యం, మొదటి మాట ఈశ్వరం ప్రకృతే పరం.
పరమాత్మను ఎవరు స్తోత్రం చెయ్యాలన్నా ఆది పురుషుడు, ప్రకృతి కంటే అతీతుడు, అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం, ఎవరికీ కనపడడు. అంత మాత్రాన ఎక్కడా లేడా? మనము కనబడ్డామంటే ఉంటాం, కనబడలేదంటే లేము. పరమాత్మ ఉండి కూడా కనబడడు. ఎక్కడ ఉండి? వెలుపల ఉండి, లోపల ఉండి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. పరమాత్మ లోపల ఉంటాడు, వెలుపల అంతటా వ్యాపించి ఉంటాడు. దృశ్యతే శ్రూయతే, కనపడే దాంట్లో ఉంటాడు, వినపడే దాంట్లో ఉంటాడు, కానీ ఎవ్వరికి కనపడడు. అలక్ష్యం సర్వభూతానాం. ఎందుకయ్యా? ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఉన్న వ్యక్తి కనబడటం లేదంటే ఏదైనా ఒక తెర ఉండాలి, ఏదైనా కప్పాలి కదా. తెర ఉంటే కదా కనబడబోయేది. స్వామి కూడా మాయాజవనికాచ్ఛన్నం, మాయ అనేటువంటి తెరతో కప్పి ఉండేటువంటి మహానుభావుడు. అజ్ఞ అధోక్షయం అవ్యయం. స్వామికో పేరుంది. అన్ని నామాల కంటే భాగవతంలో వ్యాస భగవానుడు బాగా ఇష్టపడేటువంటి పేరు అధోక్షజ. తర్వాత పేరు శ్రీధర. బాగా తర్వాత నచ్చే పేరు దామోదర. ఇవి స్వామికి, స్వామి యొక్క గుణాలను చెప్పేటువంటి పేర్లు. అధోక్షజ అంటే ఏమిటి? అక్షజాన్ అధఃకరోతీతి అధోక్షజ. అక్షములు అంటే ఇంద్రియములు, అక్షజములు ఇంద్రియజన్య వ్యాపారములు. మనము మన ఇంద్రియములతో చేసే వ్యాపారములను అణిచేవాడు. అందుకే స్వామికి ఏం పేరు? హృషీకేశ. హృషీకానాం ఈశ. హృషీకములు అంటే ఇంద్రియములు. వాస్తవంగా స్కాందంలో ఒక చమత్కారమైన మాట చెప్తాడు. పరమాత్మ హృషీకేశుడే, కానీ మనకున్నవి హృషీకములేనా అని చిన్న సందేహం అండి అంటాడు. అదెందుకయ్యా అంటే హృషీక శబ్దస్య అర్థః ఉచ్యతాన్ భగవన్ మయి కృపాం కృత్వా అని అడుగుతాడు ఒక మహర్షి. ఆయన పేరు గురుత్సనమదుడు అంటారు, భార్గవ వంశం వాడు. అతని పేరే గురుత్సనమద. మదం గురుత్సునతి, మదాన్ని అణిచేవాడు. ఇంద్రుడి మదాన్ని అణిచినవాడు. నేను అమృతం తాగాను, నాకు మరణం లేదు అన్న ఇంద్రుడి శిరస్సును తీసి పక్కన పెట్టాడు. మరణం లేదు, బతుకు. తలకాయ లేకుండా బతుకు అన్నాడు. ఎలా బతుకుతాడండి? పిచ్చివాడా? మరణం లేకపోవటం వరం కాదురా, శాపం. మరణం ఉంటే తలకాయ పోతే ఇక వాడు ఏం చేయలేము. అదే మనకు కాలో చెయ్యో పోయిందనుకోండి, ఏమనుకుంటాం? లేదని చెప్పాలి. ఏమనుకుంటామండి? ఈ బాధ కంటే అదేనే బాగుండు అనుకుంటాం. అదే తలకాయ పోతే అనుకోవడానికి ఎవరు ఉండం. కాబట్టి మరణం లేదు, తలకాయ పోయినా ఉంటాడు వాడు. బతుకురా అయ్యా స్వామి తప్పయింది. అప్పుడు చెప్తాడు, హృషీకేశ ప్రసాదేన పునర్జీవితవాప్తవాన్ భవాన్ అతః శృణుతావతు హృషీకాణాం అథ వ్యాఖ్యానం. పిచ్చివాడా, హృషీకేశుని ప్రసాదంతో నువ్వు బతుకుతున్నావు. నీకు తెలుసా హృషీకములంటే ఏమిటో? హకార వ్యోమ ఉచ్యతే, రుకారస్తావత్ అగ్ని, షకార వాయు, ఈకార లక్ష్మి, కకారో బ్రహ్మ, తస్య ఈశః. పంచభూతాత్మకో దేవః, పంచభూత అధిపతి యత పంచభూతాన పంచభూత తథా స్రష్ట సోయం హృషీక ఉచ్యతే. తస్య ఈశః అయం విష్ణు బ్రహ్మాదీనాం పరప్రభు. హృషీకాః బ్రహ్మాదయః. హృషీకములంటే బ్రహ్మాదులు. మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నాడు.
మనము మన ఇంద్రియములను వారిని ఆరాధించే విధంగా ప్రవర్తిస్తేనే వాటిని కృషికములు అంటారు. లేకుంటే కావు, ప్రయోజనం వాటికి సిద్ధించదు. ఈ అర్థాన్ని మాటి మాటికి మనకు స్ఫురింప చేయటానికి వ్యాస భగవానుడు అధోక్షజ, ఇంద్రియజన్య వ్యాపారములను అణిచేవాడు, నియంత్రించేవాడు అని అర్థం. ఇలాంటి ఈ మహానుభావుని అవ్యయం న లక్ష్యసే మూఢదృశాం నటో నాట్యధరో యథ. మూర్ఖులకు స్వామి కనపడడు. ఒక వ్యక్తి ఒక వేషం వేస్తే అబ్బా రాముడు ఎంత బాగున్నాడండి అందామా? మనమైతే రామారావు ఎంత బాగున్నాడండి అన్నాం కదండి. రాముడు అందే. నటునిలో నటుణ్ణి చూడాలా, నటుడు వేసిన వేషాన్ని చూడాలా? ఒకవేళ నటుడు వేసిన వేషం కాకుండా నటుడే కనపడితే అతను న్యాయంగా ఫెయిల్. న్యాయం కాదు, వాడు ఆ పని చేయలేదన్నమాట. నటన చేస్తుంటే వీడు బాగా నటిస్తున్నాడండి అన్నామనుకోండి, ఫెయిల్ వాడు. ఒక మాట చెప్తాడు అగస్త్య మహర్షి, చిత్రం కృత్వా అధః యోపి నామ కారయేతు బుధ చింతేన ప్రాప్తం లోకేస్మిన్ అసమర్థ కృతో భువి అంటాడు. ఒక బొమ్మ వేసి ఓ కోతి బొమ్మ వేశాడు, కోతిని కింద ఇది కోతిని రాశాడు అనుకోండి, ఏమర్థం అండి? అంటే రాస్తే కానీ అది ఏమిటి మాకు అర్థం కావడం లేదు, అంత బాగుంది అన్నమాట. అందువల్ల బొమ్మ వేసి పేరు కూడా ఆ స్థితికి వస్తే చిత్రకారుడు కాదు వాడు. అలాగే నటిస్తున్నప్పుడు నటుడు జ్ఞాపకం వస్తే అది నటన కాదు. అందుకే నట నాట్యధరో యథ. అయినా నీవు పరమహంస మునులకు కూడా పరిశుద్ధమైన మనస్సు కలవారందరికీ భక్తి యోగంతో కనపడే నీవు మాలాంటి స్త్రీలకు దర్శనమిస్తావా? నీవు మాకు అర్థమవుతావా? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇది మంత్రం. ప్రతి స్తోత్రం మంత్రమే. ఆ స్తోత్రంలో కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇదివరకు చాలాసార్లు ఈ సందర్భం వచ్చినప్పుడు వివరించి ఉన్నాం. మొత్తం భాగవతంలో నమఃపదాంకిత శ్లోకాలు 188 ఉన్నాయి. చాలా చోట్ల వాటిని రాసి జెరాక్స్ తీసి చాలా మందికి అందించాం. ఈ 188 శ్లోకాలను రోజు అధ్యయనం చేస్తే కృత్సనం భాగవతం తేన అధీతం స్యాత్ న సంశయ. మొత్తం భాగవతము చదివినట్టు అవుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. 18,000 శ్లోకాలు చదవలేని వారికి 188 శ్లోకాలు నమఃపదాంకితములు. అంటే ప్రతి శ్లోకంలో నమః 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 అని ఉంటాయి. అన్ని స్తోత్రాల్లో ఉన్నాయి. వాటిని ఇక్కడ కూడా మనం కావాలంటే రాసిస్తే జెరాక్స్ ఉంటే అందరికీ అందజేయవచ్చు. దాన్ని అందరూ పారాయణం చేసుకుంటే చాలా విశేషం. రోజు అధ్యయనం చేసుకోవద్దు. మన స్వామి గారు ఉన్నారు, వారి ద్వారా తీసుకుంటే మరి కాస్త పవర్ డబల్ అవుతుంది కదా, శక్తి బాగా పెరుగుతుంది. ఆ ప్రయత్నం చేద్దాం. ఇందులో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఏముంది అందులో? ఆయన పేరు కృష్ణుడు. వాసుదేవాయ వసుదేవుని కుమారుడు. దేవకి నందనాయ దేవకి యొక్క పుత్రుడు. నందగోపకుమారాయ నందగోపుని పుత్రుడు. గోవిందాయ గోవులను కాపాడినవాడు. అలాంటి వాడికి నమస్కారము. ఈ మాత్రం చెప్పితే మంత్రం ఎలా అయింది? ఈ మాత్రమే అయితే ఇందులో దాన్ని స్తోత్రంగా ఎందుకు అనుసంధానం చేశారు? ఇందులో ప్రతి పదం సాభిప్రాయం, వేద మంత్ర వివరణ. బాగా చెప్పాలంటే కృషి భూవాచక
నహ అపరిచ్ఛిన్న వాచక అంటారు. కృష్ణ అంటే అపరిమిత ఆనంద రూప. మనకు లోకంలో పొందే ఏ ఆనందమైనా ఇంతను కొలత ఉంటుంది, అలాగే అంతం కూడా ఉంటుంది. ఒక ఆనందం కలిగింది కొన్నాళ్ళకి అయిపోతుంది, దుఃఖం కలిగినా పోతుంది. కానీ పరమాత్మ ఆనందం, బ్రహ్మానందం ఉందే, అది అయిపోతుందే. బ్రహ్మానందం ఎంత? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్ధేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి అంటుంది వేదం. పరమాత్మ అంటే ఆనందం. ఎంతటి ఆనందం? అపరిచ్ఛిన్నమైన ఆనందం. ఇంతనే కొలవటానికి వీలు లేనంత ఆనందం. కృష్ణాయ అపరిచ్ఛిన్నానందాయ. తరువాత వాసుదేవాయ. అపరిచ్ఛిన్నమైన ఆనందం ఎక్కడో ఒకచోట ఉంటే మనకేం లాభం? వైకుంఠంలో ఉందండి, మన దగ్గర లేదు, మనకేమిటి లాభం? కాదండి. వాసుదేవాయ వసతి సర్వత్ర అయమితి వాసు దివ్యతేతి దేవ. వసతి దివ్యతీతి వాసుదేవ. అంతటా ఉంటాడు, అంతటా ప్రకాశిస్తాడు. ఉన్నా లాభం లేదు, మనకు కనపడాలి. కనబడ్డా లాభం లేదు, ఉండాలి. ఆ ఉండటం కొంతకాలం ఉంటే లాభం లేదు, అంతకాలం ఉండాలి. అన్ని వేళలా, అన్ని దేశములలో, అన్ని రూపములలో అందరికీ కనపడేలాగా ఉండేటువంటి ఆనంద స్వరూపుడు వాసుదేవాయ. సర్వకాల సర్వదేశ సర్వావస్థలలో ప్రకాశించేవాడు, నివసించేవాడు. అయ్యా, అయితే మరి అందరికీ కనపడతాడా? ఆనందమే అంటున్నాం, బ్రహ్మ అంటున్నాం, అందరికి కనపడతాడా? అయ్యా కాదండి. దేవకీ నందనాయచ. దేవకీ అంటే దైవం. కైతీతి దేవకీ. సంస్కృతంలో కై ధాతు ఒకటి ఉంది. కై గై ఆహ్వాని. కై అంటే పిలుచుట. దైవం కైతి, భగవంతుణ్ణి ఆహ్వానించేది. ఎవరు వారు? భక్తి అంటారు. దేవకీ అంటే భక్తి. దేవకీ నందనాయ. భక్తిని ఆనందింపజేసేవాడు, భక్తి కలవారిని ఆనందింపజేసేవాడు. అన్ని దేశములలో, అన్ని వస్తువులలో, అన్ని రూపాలలో ఉండేవాడైనా ఎవరికి భక్తి ఉంటుందో వారికి మాత్రమే కనపడతాడు, వారికి మాత్రమే బోధించబడతాడు. అయితే మరి మనకెలానండి? మనకు భక్తి లేదు, పరమాత్మ కావాలనుకుంటున్నాం, అప్పుడేం చేతాము అంటే నందగోప కుమారాయ. నందగోప నందయతి గోపయతి నందం గోపయతి. నందగోప అంటే ఆనందింపజేసేవాడు, రక్షించేవాడు, ఆనందాన్ని రక్షించేవాడు, పరమాత్మను రక్షించేవాడు. ఆయన ఎవరండి? స్వామి వేరే కదా, మన గురువు గారు. నందగోప అంటే గురువు గారు. నందగోప కుమారాయ. గురువు గారికి విధేయుడిగా ఉంటాడు. ఆచార్య విధేయుడు, భక్తి గలవారిని ఆనందింపజేసేవాడు. అన్ని వేళల, అన్ని చోట్ల, అన్ని రూపాలలో అందరికీ ప్రకాశించేవాడు. అపరిచ్ఛిన్నమైన ఆనంద స్వరూపుడు అయిన స్వామికి నమస్కారము. ఇప్పుడు మంత్రమే కదా. ఇలాంటి విశిష్టమైనటువంటి అర్థం ఈ నమ పదాంకిత శ్లోకాలలో ఉంది. అదే కాక నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, నమ పంకజనేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే. చూస్తే ఏం కనపడదు. బయటి మాట పంకజనాభాయ, పంకజమాలినే, పంకజనేత్రాయ, పంకజ అంఘ్రయే. ఇది చాలా చమత్కారమైనటువంటి శ్లోకం. అర్థం చెప్పుకుంటే పద్మనాభుడికి, పద్మమాలునికి, అలాగే పద్మనేత్రునికి, పద్మపాదునికి నమస్కారము. ఇది చెప్పాలా? పెద్ద స్తోత్రమా? మరేమిటండి అంటే నాభి అనేటువంటిది సృష్టికి సూచన, మాల అనేటువంటిది రక్షకు ప్రతీక, నేత్రము సంహారానికి ప్రతీక. ఎలాగండి అంటే పరమాత్మ యొక్క
నాభి నుండి వచ్చినటువంటి కమలంలో పుట్టిన బ్రహ్మే సృష్టికారకుడు కదా. మనము పూలను మాల చేసి మెళ్ళో వేసుకుంటున్నామంటే జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాం కదా. అందువల్ల పంకజనాభ అంటే సృష్టికర్త, పంకజమాలినే రక్షక, పంకజనేత్రాయ సంహారక. పంకజం అంటే పద్మం కదా, పద్మం అంటే జగత్తే కదా చెప్పుకున్నాం. పద్మం అంటే జగత్తే, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పద్మ రూపంలోనే ఉన్నాయి. అందువల్ల పంకజనాభాయ జగత్ స్రష్ట్రే, పంకజ మాలినే జగద్రక్షకాయ, పంకజ నేత్రాయ జగత్ సంవర్త్రే, పంకజ అంఘ్రయే జగత్ పోషకాయ. రక్షణ వేరు, పోషణ వేరు. ఇది ఈ మంత్రం అంటే సంగ్రహంగా చెప్తున్నాం. అర్థం చాలా విశాలంగా ఉంది. ఈ మాత్రం చెప్పినా మనకు ఇంకాస్త ముందరికి పోవటానికి అవకాశం దొరుకుతుందని చెప్పాము. యథా హృషీకేశ కలిగిన దేవకి మహానుభావ, ఆనాడు కంసుడు బంధించిన దేవకిని చెరసాల నుంచి విడిపించి ఎలా కాపాడావో, మమ్ములను కూడా, నన్ను నా పుత్రులను కూడా ఇలాగే నీవు రక్షించావు, కాపాడావు. విషాత్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయా. విషం పెట్టారు భీముడికి, ఎవరు కాపాడారు? స్వామి. అలాగే లాక్షాగృహంలో నిప్పు పెట్టారు, మహాగ్నే. తరువాత పురుషాద దర్శనాత్, వాడెవడు? హిడింబాసురుడు వచ్చాడు కదా, వాని దగ్గర నుంచి అసత్సభాయా దుష్టుల సభ, ద్రౌపదికి వస్త్రాపహరణం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే వనవాస కృచ్ఛ్రత, అరణ్యవాసంలోని బాధ